ఒకరోజు ఒక కాకి చెట్టు పైన కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. ఆ చెట్టు కిందనే ఉన్న సాధువు ఏమైంది అని అడిగాడు ఆ కాకిని. అప్పుడు కాకి అంది, నేను అందంగా లేనని నన్ను ఎవరు దగ్గరికి తీసుకోవడం లేదు, నన్ను ఎవరు లవ్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరింటికి వెళ్ళినా కూడా రాళ్లతో కొడుతున్నారు, నాదేం బతుకు అని ఏడుస్తున్నాను అని చెప్పింది. సో అలాగా అయితే ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు అందంగా ఉన్నారు అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కాకి అంటుంది, అదిగో చూడు, ఆ హంస చూడు ఎంత అందంగా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో అని సమాధానం ఇస్తుంది. అలా అయితే ఆ హంస దగ్గరికి వెళ్ళి కనుక్కో ఎంత హ్యాపీగా ఉందో అని స్వామీజీ ఆదేశిస్తాడు కాకిని. అప్పుడు కాకి హంస దగ్గరికి వెళ్ళి, హంస డార్లింగ్, నువ్వు హ్యాపీయే కదా, చాలా హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు అని అడుగుతుంది. అప్పుడు హంస అంటుంది, ఏమీ హ్యాపీ నా బోందా, నా శరీరానికి రంగు లేదు, పాడు లేదు, ఆ దేవుడు నా శరీరానికి తెల్లటి సున్నం కొట్టేసి నన్ను కిందికి విసిరేశాడు, ఏం బ్రతుకు. అదిగో చూడు అక్కడ ఆ నెమలి ఉంది చూడు, ఎంత రంగురంగుల పింఛాన్ని కలిగి ఉండి పురివిప్పుతూ నాట్యం చేస్తూ ఉంటుంది, ఎంత హ్యాపీగా ఎంత అందంగా ఉందో కదా ఆ నెమలి బ్రతుకు అని చూపిస్తుంది. సరే అక్కడికి వెళ్ళి కనుక్కుందామని కాకి నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి నెమలి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఎంత అందంగా ఉన్నావో అని ప్రశ్నిస్తుంది. ఏం అందం, ఆ అందమే నా పాలిట శాపమైంది, జనాలంతా నన్ను జూలో బంధించేసి ఎప్పుడు పడితే అప్పుడు పురివిప్పు నాట్యం చెయ్యి అని టార్చర్ పెడుతున్నారు, నాది నీలాగా నేను స్వేచ్ఛగా ఎగరలేను, తిరగలేను, నాది ఒక పంజరంలో బ్రతుకైపోయింది, నీ బ్రతికే బెటర్, ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నావో అని నెమలి అంటుంది. ఆ మాటలు విన్న కాకికి మతిపోతుంది. అవును కదా, నా బ్రతికే బెటర్ అనుకుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరూ హ్యాపీగా లేరు. మనం అనుకుంటాం పక్కింటి వాళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళను, సినిమా యాక్టర్లను చూసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో అని అనుకుంటాం. ఎవరి కష్టాలు వాళ్ళవే. కాకిలాగా హ్యాపీగా స్వేచ్ఛగా తిరిగే జీవితమే సో బెటర్. థ్యాంక్ యూ.